నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఇగో ఈ ప్రపంచ ప్రార్థనా దినమున ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తుండగా, వాక్యము చదువుచుండగా ప్రభువా, నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మొదటి దిన వృత్తాంతములు 24 నుండి 26 అధ్యాయములు. 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరు గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలెకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరు గనుక ఎలియాజరు సంతతిలో వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలో వారును ఈతామారు సంతతి వారిలోను కొందరును దేవునికి ప్రతిష్ఠితులుగా అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగానున్న నెతానేలు కుమారుడగు షమయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమేలుకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పేతరుని ఇంటి చీటి ఎలియాజరు పేరట, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకును, రెండవది యోదాయాకును, మూడవది హారీమునకును, నాలుగవది సెయోరీమునకును, ఐదవది మల్కియాకును, ఆరవది మియామీనుకును, ఏడవది హక్కోజునకును, ఎనిమిదవది అబియాకును, తొమ్మిదవది యేషువాకు, 10వది షెకన్యాకు, 11వది ఎలియాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది యెషేబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 17వది హెజీరునకు, 18వది హప్పిస్పేనుసునకు, 19వది పెతాహాయాకు, 20వది ఎహెస్కేలునకు, 21వది యాకీనకు, 22వది గామూలునకు, 23వది దెలాయ్యాకు, 24వది మయాజ్యాకును పడెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు అయ్యెను. శేషించిన లేవీ సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షుబాయేలును, షుబాయేలు సంతతిలో యెహెజ్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన అషీయాయును, ఇస్సారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యాహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన ఏరియాను, రెండవ వాడైన అమర్యాను, మూడవ వాడైన యహాజీయేలు, నాలుగవ వాడైన ఎక్మేయామూలును, ఉజ్జియేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇష్షియా సంతతిలో జకర్యాయును, మెరారి సంతతిలో మహలి, మూషి అనువారును, యాహు సంతతిలో బెనోయును. యహాజీహు వలన మెరారి కలిగిన కుమారులెవరనగా, బెనో, హోషాము, జక్కూరు, ఇబ్రి. మహలీకి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషి కుమారులు మహలి, ఏదెరు, ఎరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను, సాదోకు, అహీమెలెకు అనే యాజకులలోను, లేవీయులలోను, పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను, తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి. 25వ అధ్యాయము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను,
ఎదూతూను అను వారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య అంతే అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా అనువారు. ఎదూతూను సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకే సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన ఎదూతూనును చేతి క్రింద నుండి ఎదూతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, హషబ్యా, మతిత్యా అను ఆరుగురు. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీయహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయాత్యా, గిద్దెల్తి, రోమామితయెజెరు, ఎష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకే దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును ఎదూతూనుకును హేమానుకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నాయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకే చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పెరట పడెను. రెండవది గెదల్యా పెరట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఎజ్రీ పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కీయాహు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యాల పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 10వది షిమీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజారేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషబ్యా పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షుబాయేలు పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మతిత్యా పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యెరేమోతు పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పెరట పడెను. వీని కుమారులు సహోదరులను 12. 17వది ఎష్బెకాషా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనానీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాతా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గిద్దెల్తి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమమ్మితయెజెరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరాహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యెదీయావేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాలుగోవాడు, ఏలాము ఐదోవాడు, యెహోహానాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, షాకారు నాలుగోవాడు, నెతానేలు ఐదోవాడు, అమీమాయేలు ఆరోవాడు, ఇస్సాకారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు. వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి. షమయా కుమారులు ఒత్నీ, రెఫాయేలు, ఒబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. ఒబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీయులలో హోసా అనువారికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండోవాడగు హిల్కియా, మూడోవాడగు టెబల్యాహు, నాలుగోవాడగు జకర్యా. హోసా కుమారులను సహోదరులను అందరును కలిసి 13.
ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులుగా అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలి ఉండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జకర్యాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలివానికి పడెను. ఒబేదెదోమునకు దక్షిణ వైపు కావలియును అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హాసోకును పడమటి తట్టునున్న షల్లేకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటీ పడెను. తూర్పున లేవీలైన 6 ఉత్తరమున దినమునకు 4 దక్షిణమున దినమునకు 4 అసుప్పీమునొద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను 4 వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టు వారికి ఈలాగు వంతులాయెను. కడకు లేవీలలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చిన అది గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారి గూర్చినది. యెహీయేలి కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు ఇస్వారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీలు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోనుకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానునిగా నియమింపబడెను. ఎలియాజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడును. ఇస్వారీయులను గూర్చినది వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకే ఇశ్రాయేలీలకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్యగల వారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపు నుండు ఇశ్రాయేలీల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరూ ఎరీయా పెద్ద ఆయెను. దావీదు ఏలుబడిలో 45వ సంవత్సరము వారి సంతతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని ఏజేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులుగా వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన రాజకార్యముల విషయంలోనూ రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ దినము ప్రభా నాయన ప్రపంచ ప్రార్థనా దినము, పెంతెకొస్తు దినము ప్రభా. అయ్యా తండ్రి నాయన, ఈ దినమున ప్రభా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అయ్యా, ఈ దినమున ప్రభా ప్రత్యేకించి మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని మీ అభిషేకంతో నింపమని, మీ ఆత్మతో నింపమని, అయ్యా మా అపరాధములు క్షమించి ప్రభా, అయ్యా మమ్మల్ని కరుణించమని, కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మా కొరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి పాతాళ వేదనను అనుభవించి అయ్యా 3వ దినమున ప్రభా తిరిగి లేచిన దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి నాయన పునరుద్ధాన దినం మొదలుకొని 50వ దినమున ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి గో అపోస్తులలో ప్రభా మేడగదిలో నాయన అయ్యా నాయన కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా ప్రభా నాయన అయ్యా అగ్ని జ్వాలల వలె నాయన విభాగింపబడిన నాలుకలతో ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన అయ్యా నువ్వు తాకిన దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి నీ ఆత్మతో నింపిన దేవుడవు ప్రభా నాయన. అయ్యా నువ్వు వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది ప్రభా నాయన ఆనాడు ప్రభా మేడగదిలో ప్రతి ఒక్కరూ ప్రభా నాయన అయ్యా నీ పరిచయలో బలమైన సాధనాలుగా వాడబడిన వారు ప్రభా తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి ఉజ్జీవాన్ని
అటువంటి ఆత్మ అభిషేకమును ప్రభా తండ్రి నాయన ఈ కడవరి దినాల్లో నాయన ఇక కొలత లేని అభిషేకంతో ప్రభా నాయన ఈ దినమును మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పెంతికోస్తు దినమున ప్రభా ఎక్కడెక్కడ ప్రపంచ వ్యాప్తంగా నాయన ఏ సంఘాల్లో నాయన ఏ ప్రార్థనలు ఎక్కడ జరిగినప్పటికీ ప్రభా తండ్రి నాయన నిలవబడుతున్న ప్రతి దైవజనుని బలమైన అభిషేకముతో వాడుకో ప్రభా. తండ్రి ఎక్కడనైనా నాయన ఎక్కడ క్రైస్తవులందరూ నాయన ఏకాత్మతో కూడినప్పటికీ అక్కడ నీ బలమైన అభిషేకంతో మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అగ్ని జ్వాలలతో మీరు దిగిరండి ప్రభా. అగ్ని అభిషేకంతో మీరు దిగిరండి ప్రభా. ఆరని మంటతో మీరు మండించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ దినం ప్రపంచ ప్రార్థన దినమును బట్టి ప్రభా తండ్రి విజ్ఞాపనాత్మను ప్రార్థనాత్మను తండ్రి క్రైస్తవులందరిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి క్రైస్తవుని నీ రూపులోకి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులు ఏలుబడి చేస్తున్న నిద్రాత్మ ముద్దాత్మ బలహీనపరుస్తున్న దురాత్మ శక్తులు యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా. నిశ్చయంగా ప్రతి క్రైస్తవుడు రూపాంతరపరచబడాలి. ప్రతి క్రైస్తవుడు నీ రూపులోకి మార్చబడాలి ప్రభా. ప్రతి క్రైస్తవుడు పాప నియమం నుండి ఆత్మ నియమంలోకి అడుగు పెట్టాలి ప్రభా నాయన. నీ కృప విస్తరించబడాలి ప్రభా. నీ కృప విస్తరించబడాలి నాయన. తండ్రి నాయన ఒక బలమైన ఉజ్జీవము నాయన నేటి దినమున నాయన గ్రగులుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఈ సమయంలో ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. లడఖ్ రాష్ట్రాన్ని దర్శించు రక్షించు ప్రభా. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ను దర్శించు రక్షించు నాయన. హిమాచల్ ప్రదేశ్ని రక్షించయ్యా. ఉత్తరాఖండ్ని రక్షించయ్యా. పంజాబ్ని రక్షించయ్యా. హర్యానా ఢిల్లీని రక్షించయ్యా. ఉత్తరప్రదేశ్ లక్నోని రక్షించయ్యా. నేపాల్ని రక్షించయ్యా. భూటాన్ని రక్షించయ్యా. అరుణాచల్ ప్రదేశ్ అస్సాము నాగాలాండ్ బంగ్లాదేశ్ మణిపూర్ మిజోరాము వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహారు ప్రభా. రాంచీ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ తండ్రి గుజరాత్ రాజస్థాన్ నాయన ప్రతి రాష్ట్రాన్ని నువ్వు దర్శించయ్యగో. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశంలో కడవరి వర్షం దిగి వచ్చునుగాక. కడవరి ఉజ్జీవము రగులుకొనుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నిటిపై నీ కృప విస్తరించునుగాక. ప్రపంచ దేశాలన్నిటిలో నీ కృప విస్తరించునుగాక. ప్రపంచ దేశాలన్నిటిపైకి నీ కనికరం దిగి వచ్చునుగాక. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో ఉజ్జీవము రగులుకొనుగాక. నిశ్చయంగా ప్రతి దేశంలో ఉజ్జీవము రగులుకొనుగాక. ప్రతి దేశంలో ఆత్మకార్యము జరుగునుగాక. ప్రతి దేశంలో ఆత్మకార్యము జరుగునుగాక. నిశ్చయంగా ప్రతి దేశంలో ఆత్మకార్యము జరుగునుగాక. ప్రజల్ని తట్టు త్రిప్పబడుదురుగాక. ప్రజల్ని తట్టు త్రిప్పబడుదురుగాక. నిశ్చయంగా ప్రజల్ని తట్టు త్రిప్పబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రత్యేకించి ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. చైనాపై నీ కృప కలుగునుగాక. ఇండియాపై నీ కృప కలుగునుగాక. యునైటెడ్ స్టేట్స్పై నీ కృప కలుగునుగాక. ఇండోనేషియాపై నీ కృప కలుగునుగాక. పాకిస్తాన్పై నీ కృప కలుగునుగాక. బ్రెజిల్పై నీ కృప కలుగునుగాక. నైజీరియాపై నీ కృప కలుగునుగాక. బంగ్లాదేశ్పై నీ కృప కలుగునుగాక. రష్యా మెక్సికో జపాన్ ఫిలిప్పీన్స్ ఈజిప్టుపై నీ కృప కలుగునుగాక. ఇథియోపియా వియత్నాం డిఆర్ కాంగో ఇరాన్ టర్కీపై నీ కృప కలుగునుగాక. జర్మనీ ఫ్రాన్స్ థాయిలాండ్పై నీ కృప కలుగునుగాక. యునైటెడ్ కింగ్డమ్ ఇటలీ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ టాంజానియా మయన్మార్ సౌత్ కొరియా కొలంబియా కెన్యా స్పెయిన్ అర్జెంటీనా అల్జీరియా సూడాన్పై నీ కృప కలుగునుగాక ప్రభా. ఉక్రెయిన్ ఉగండా ఇరాక్ పోలాండ్ కెనడా మొరాకో సౌదీ అరేబియా ఉజ్బెకిస్తాన్ మలేషియాపై నీ కృప కలుగునుగాక. నీ కృప కలుగునుగాక. ఆఫ్ఘనిస్తాన్ వెనిజులా పెరు అంగోలా గానా నేపాల్పై నీ కృప కలుగునుగాక ప్రభా. యెమెన్ మొజాంబిక్ కెమెరూన్పై నీ కృప కలుగునుగాక తండ్రి. ఐవరీ కోస్ట్పై నీ కృప కలుగునుగాక. మడ్గాస్కర్పై నీ కృప కలుగునుగాక. ఆస్ట్రేలియా నార్త్ కొరియా తైవాను నైజరు శ్రీలంక బుర్కినా ఫాసో మాలి రొమానియా చిలీ కజకిస్తాన్పై నీ కృప కలుగునుగాక. మలావి నెదర్లాండ్స్ ఈక్వెడార్పై నీ కృప కలుగునుగాక ప్రభా. జాంబియా సిరియా గటెమలా సెనిగల్ చాడ్ సొమాలియా కంబోడియా జింబాబ్వే సౌత్ సూడాన్పై నీ కృప కలుగునుగాక. రువాండా గునియా బెనిన్ తునీషియా హైటీ బెల్జియంపై నీ కృప కలుగునుగాక ప్రభా. బొలీవియా క్యూబా బురుండి గ్రీస్ జెకియా జోర్డాన్ డొమినికన్ రిపబ్లిక్పై నీ కృప కలుగునుగాక. స్వీడన్ పోర్చుగల్ అజర్బైజాన్ హంగేరీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై నీ కృప కలుగునుగాక ప్రభా. బెలారస్ ఇజ్రాయెల్ హోండరస్ తజికిస్తాన్పై నీ కృప కలుగునుగాక. పపువా న్యూగినియా ఆస్ట్రియా స్విట్జర్లాండ్పై నీ కృప కలుగునుగాక. సైరాలియోన్ టోగో హాంకాంగ్ పరాగువేపై నీ కృప కలుగునుగాక. లావోస్ బల్గేరియాపై నీ కృప కలుగునుగాక. సెర్బియా లెబనాన్పై నీ కృప కలుగునుగాక. లిబియాపై నీ కృప కలుగునుగాక. ఎల్ సల్వడార్పై నీ కృప కలుగునుగాక.
కిర్జిస్తాన్ పైన కృప కలుగును గాక, నికార్గువా పైన కృప కలుగును గాక, టర్క్మినిస్తాన్ పైన కృప కలుగును గాక, డెన్మార్కు, సింగపూరు, ఫిన్లాండ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, స్లోవేకియా, స్కాట్లాండ్ పైన కృప కలుగును గాక ప్రభా. రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, నార్వే, కోస్టారికా, పాలస్తీన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ పైన కృప కలుగును గాక. అయ్యా ఓమాన్, లిబెరియా, కువైట్, పనామా, మారిటానియా, క్రొయాటియా, జార్జియా, ఉరుగవే పైన కృప కలుగును గాక. ఎరిట్రియా, మంగోలియా, బోస్నియా, హెర్జిగోవినియా, ప్యూర్టోరికో పైన కృప కలుగును గాక. వేల్స్, అర్మేనియా, అల్బేనియా, లిథూనియా పైన కృప కలుగును గాక ప్రభగా. ఖటర్, జమైకా, మల్డోవా, నమీబియా, గాంబియా, బొత్సవానా పైన కృప కలుగును గాక. గాబోన్, స్లోవేనియా, నార్త్ మెకోడినియా పైన కృప కలుగును గాక ప్రభా. లెసోతో, లాట్వియా, నార్థన్ ఐర్లాండ్ పైన కృప కలుగును గాక. కొసోవో, గునియా, బహ్రీన్, టిమోర్ లెస్టే, ట్రినిదాద్ అండ్ టొబాగో, ఈక్వటోరియల్ గునియా, ఈస్టోనియా, మారిటియస్, ఇస్వాటిని, డిజిబౌటి పైన కృప కలుగును గాక. ఫిజీ, సిప్రస్, కొమోరోస్, రీయూనియన్, గుయానా, భూటాన్, సోల్మన్ ఐలాండ్స్, మక్కువా పైన కృప కలుగును గాక. మాంటిగ్రో పైన కృప కలుగును గాక. లగ్జంబర్గ్ పైన కృప కలుగును గాక. వెస్టర్న్ సహారా, సురీనమే, కేప్ వెర్డే, మాల్టా, బ్రునై, బెలిజీ, గడేలోప్, బహమాస్, మార్టినిక్యూ, మాల్దీవ్స్ పైన కృప కలుగును గాక. ఐస్లాండ్ పైన కృప కలుగును గాక. వనాటు, ఫ్రెంచ్ గుజానా, బార్బడోస్, న్యూ సెలిడోనియా, మయోటే, ఫ్రెంచ్ పాలినేషియా, సటోమే, ప్రిన్సిపే పైన కృప కలుగును గాక. సమోవా పైన కృప కలుగును గాక. సెయింట్ లూసియా, గువామ్, కురాకావో, కిరిబటి, అరూబా, గ్రెనేడా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడైన్స్ పైన కృప కలుగును గాక. జెర్సీ పైన కృప కలుగును గాక. యునైటెడ్ స్టేట్ వర్జిన్ ఐలాండ్స్ పైన కృప కలుగును గాక. మైక్రోనేషియాపై అయ్యా టోంగా పైన కృప కలుగును గాక. సెచెలిస్ పైన కృప కలుగును గాక. యాంటిగ్వా, బర్బుడా పైన కృప కలుగును గాక. ఐజిల్ ఆఫ్ మ్యాన్ పైన కృప కలుగును గాక. అండోరా, డొమినికా, కేమెన్ ఐలాండ్స్ పైన కృప కలుగును గాక. బెర్ముడా, గన్సే, అమెరికన్ సమోవా, నార్దర్న్ మెరేనియా ఐలాండ్స్, గ్రీన్లాండ్, మార్షల్ ఐలాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఫరో ఐలాండ్స్, టర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్, సింట్ మార్టెన్, లిచ్టెస్టీన్, మొనాకో పైన కృప కలుగును గాక ప్రభా. సెయింట్ మార్టిన్, గిల్బాల్టర్, శాన్ మెరీనో, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అలాండ్ ఐలాండ్స్, కెరీబియన్, నెదర్లాండ్స్, పలావు, కుక్ ఐలాండ్స్, అంగులియా, వాలిస్ అండ్ ఫ్యూటునా, నారు, టువాలా, సెయింట్ బెతర్లెమి పైన కృప కలుగును గాక ప్రభా. సెయింట్ పెరి అండ్ మికోలన్, సెయింట్ హెలీనా, ఎసెన్షన్ అండ్ త్రిస్తాన్ డచునువా, మాన్స్టెరాట్, ఫాక్లాండ్ ఐలాండ్స్, అంటార్క్టికా, క్రిస్మస్ ఐలాండ్, నార్ఫోక్ ఐలాండ్, నియూ టెకోయిలివా, వాటికన్ సిటీ, కోకూస్, యునైటెడ్ స్టేట్స్ మైన్ అండ్ అవుట్లయింగ్ ఐలాండ్స్, పిట్కైర్లైన్ ఐలాండ్స్, బోవెట్ ఐలాండ్స్, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, ఫ్రెంచ్ సదరన్ అండ్ అంటార్క్టిక్ ల్యాండ్స్, హార్డ్ ఐలాండ్స్ అండ్ మెక్డోనల్ ఐలాండ్స్, సౌత్ జార్జియా, స్వాల్బార్డ్ అండ్ జాన్మేయన్. అయ్యా ఇదిగో తండ్రి, ఈ 254 దేశాలపై నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. అయ్యా పేరు పట్టి చేసిన ప్రతి అయా దేశంపై నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక. అయ్యా ఈ 254 దేశాలపై నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. అయ్యా ఎక్కడ ప్రభా నాయన ఇంక నువ్వు సువార్త అందలేదో ప్రభా, సువార్త అందని ఆయా ప్రాంతాల్లో నాయన సువార్త అందటానికి నీ కృప కలుగునుగాక. అయ్యా ఈ దేశాలన్నింటిలో ఒక బలమైన ఉజ్జీవము రగులుకొనుగాక. అయ్యా బలముగా నీ ఆత్మకార్యము జరుగునుగాక. అయ్యా బలముగా నీ ఆత్మకార్యము జరుగునుగాక. ఈ దేశాలను పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు అయ్యి 254 దేశాల్లో నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అయ్యా నీ మహిమ వెల్లడి అగునుగాక. అయ్యా నీ చిత్తమే నాయన ఈ దేశాల్లో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మహోన్నతుడవు, అయ్యా మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు ప్రభా, కృపాసత్య సంపూర్ణుడవు నాయన. నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ దినమంతా నాయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రార్థన జరుగుతున్నప్పటికీ నిశ్చయంగా ఆత్మకార్యం మీరు జరిగించండి. ప్రతి క్రైస్తవుని మీరు రూపాంతరపరచండి. నిలబడుతున్న ప్రతి దైవజన్ని బలపరిచి అభిషేకించి వాడుకోమని ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రపంచవ్యాప్తంగా అయ్యా ఈ దినము నాయన ఒక బలమైన ఉజ్జీవము రగిలించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆత్మకార్యమును రగిలించాలని, క్రైస్తవులందరూ నీ రూపులోకి మార్చబడాలని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా దాని ఈ దినమంతా నాయన ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించి
తప్పించండి, దుష్టుడి బారి నుండి తప్పించమని ప్రభా. నీ చిత్తము చేయటకు మమ్మల్ని ప్రేరేపించమని, నీ చిత్తంలో అడుగులు వేయటకు నీ కృప చూపమని ప్రభా. మంచి వాతావరణాన్ని ఈ దినమంతా మీరు అనుగ్రహించమని అయ్యా, ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఈ దినమున నాయన అయ్యా ప్రార్థించడానికి నాయన ఆత్మపూర్ణలే ప్రార్థించటకు నీ కృపను అనుగ్రహించమని అయ్యా, ఈ చిన్న ప్రార్థన మనం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.